హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దిస్ ఇస్ రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మన ఉప్పల్ స్టేడియంలో ఏప్రిల్ 12కి జరిగేటువంటి మ్యాచ్ టికెట్లు అనేవి డిస్టిక్ యాప్లో సేల్కి అయితే వచ్చినాయి. ఇప్పుడు ప్రజెంట్ క్యూలోన్ అయితే వచ్చింది. క్యూలోన్ అయిపోయిన తర్వాత టికెట్లు బుక్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే వస్తాయి. అప్పుడు నేను టికెట్లు బుక్ చేసి నేను మీకైతే ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, క్యూ సిస్టమ్ అయిపోయిన తర్వాత మనకి టికెట్లు బుక్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇట్లా ఆప్షన్స్ వచ్చినప్పుడు మనకు పైన టికెట్ ప్రైజెస్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ప్రైస్ వైజ్గా కూడా మన స్టాండ్స్ని బుక్ చేసుకొని మనం సెలెక్ట్ అయితే చేసుకొని టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ మనకు స్టాండ్స్ కనిపిస్తుంటాయి కదా, వాటిల్లో కూడా మనం ట్యాప్ చేసుకొని సీట్ సెలెక్ట్ చేసుకొని బుక్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నేను ఈ స్టాండ్స్ అయితే టికెట్ అనేది బుక్ చేస్తాను. సౌత్ ఈస్ట్ ఫస్ట్ టెర్రస్లో వచ్చేసి ఇక్కడ చెక్అవుట్ ఆప్షన్ మీద ట్యాప్ చేద్దాం. చెక్అవుట్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ టికెట్స్ అనేవి ఇక్కడ మనకి ప్రాసెస్ అనేది వస్తుందన్నమాట. బుకింగ్ ప్రాసెస్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. మనకి టికెట్ ప్రైస్ ఎంత ఏంది మొత్తం ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత చూసుకుంటే మనకి కింద వచ్చేసి మనకి ఇక్కడ డెలివరీయా పికప్ అని ఒక ఆప్షన్ అయితే వస్తుంది. డెలివరీ ఆప్షన్ కావాలనుకుంటే మీరు డెలివరీ ఆప్షన్ పెట్టుకోండి. మీరు పికప్ ఆప్షన్ కావాలంటే పికప్ ఆప్షన్ అయితే పెట్టుకోండి. నేను మ్యాక్సిమం పికప్ ఆప్షన్ అయితే పెట్టుకుంటాను. పికప్ ఆప్షన్ పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ కొంచెం కింద స్క్రోల్ చేసుకుంటే మనకి కంప్లీట్ పేమెంట్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అంటే టికెట్ ప్రైస్ ఎంతైందని చెప్పేసి డెలివరీ ఛార్జెస్ అండ్ బుకింగ్ ఫీజు మొత్తం ఇక్కడ మనకి ఇంత ప్రైస్ అవుతుంది 2124 అని చెప్పేసి పికప్ పెట్టుకున్నా సరే. అండ్ అక్కడ చూస్ పికప్ లొకేషన్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మనం 3 లొకేషన్లు అయితే ఇస్తారనమాట. జిమ్ఖానా గ్రౌండ్ కానీ, జిఎంసీ బాలయోగి స్టేడియం గచ్చిబౌలి స్టేడియం కానీ, లేకపోతే కాలిఫోర్నియా బరోటో, ఇట్లా మనకి డిఫరెంట్ ప్లేస్ అయితే ఉంటుంది. కాలిఫోర్నియా బరోటో మనకి ఎక్కడ కావాలో అక్కడైతే మనం లొకేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఇప్పుడు ప్రజెంట్ నా లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎక్కడ టికెట్ బుక్ చేసుకోవాలని చెప్పేసి. ఇక్కడ నేను ప్రాసెస్ అయిన ఆప్షన్ మీద ట్యాప్ చేస్తాను. ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే మనకి టికెట్లో పేమెంట్ మెథడ్ కంప్లీట్ చేయమని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. దాని తర్వాత మనం పేమెంట్ మెథడ్ మీద ట్యాప్ చేసుకొని మనం పేమెంట్ కానీ కంప్లీట్ చేస్తే మన టికెట్స్ అనేవి సక్సెస్ఫుల్గా బుక్ అయిపోతాయి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఎస్ఆర్హెచ్ వర్సెస్ పీవీకేఎస్ మ్యాచ్ టికెట్లు అనేవి బుక్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.